వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతుంది. నిత్యం విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ అట్టుడుకుతుంది. అన్నంలో పురుగులు రావడం, కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం స్టూడెంట్స్ ను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక పోరుబాట పట్టారు ఏయూ విద్యార్థులు. దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కడుపు నిండా అన్నం తినాలన్నా ఆ పరిస్థితి కనిపించడం లేదని, మెస్ ఛార్జీలు అధికంగా ఉన్నా అన్నంలో పురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. ఇదే సమస్యపై పలుమార్లు వీసీకి కంప్లైంట్ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. మరొకసారి భోజనంలో జర్రి కనిపించడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఏయూ ప్రధాన ద్వారం వద్ద హాస్టల్ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలు ఎక్కువయ్యాయని, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్పితే సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఏయూ మెయిన్ గేట్ వద్ద అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. వీసీ వచ్చి తమకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో వీసీ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మాకు ఎటువంటి స్కాలర్షిప్ ఫీజు అంటూ పడలేదు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడాను ఈ సైన్స్ హాస్టల్ కావచ్చు, ఆర్ట్స్ హాస్టల్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ప్రతి హాస్టల్ నుంచి విద్యార్థులు అనేవాళ్ళు ఈ మెస్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అధిక మెస్ ఫీజుల ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదివరకు మేము దఫాలుగా లెటర్ రూపంలో వాతపత్రాలు ఇచ్చాము. ఏ హాస్టల్లో కూడాను, వసతి గృహాల్లో కూడాను సరైన సదుపాయాలు లేవు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఏయూలో అత్యధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. చేస్తాం అన్నారు తప్ప ఆ ప్రిన్సిపల్ గారు వాళ్ళు మాట్లాడి దాన్ని రద్దు చేయడం జరిగింది. కమిటీలు అన్నారు, తాత్కాలిక కమిటీలు అన్నారు, కమిటీలు లేవు, ఏమీ లేవు. ప్రతి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అన్ని యూనివర్సిటీల్లో 2000 వరకే, 2500 వరకే మెస్ బిల్లులు వస్తున్నాయి. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం 4000 వరకు మెస్ బిల్లులు వస్తున్నాయి. ఈ బడ్జెట్ను పేద విద్యార్థులు భరించలేకపోతున్నారు. అందుట్లో ఈ 4000 తీసుకున్నా కూడా పురుగులని, పేడ పురుగులని ఇవన్నీ వస్తున్నాయి. విద్యార్థులకు భారంగా మారింది. విద్యార్థులకు కావాల్సింది మంచి ఆహారం, వాళ్ళు చదువుకోవడానికి. సో మాది ఈ చిన్న సమస్యని వీసీ గారి ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాము. హాస్టల్లో అన్ని వసతులున్నాయని కూటమి సర్కార్ గొప్పలు చెప్తోంది. కానీ వాస్తవానికి హాస్టల్లో అసలు బెడ్స్ కూడా లేవని వాపోతున్నారు విద్యార్థులు. న్యాక్ A++ గ్రేడ్ వచ్చిన యూనివర్సిటీలో అసలు వసతులే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దీనికి నాక్ A++ వచ్చింది కదా సార్, ఎక్కడ నుండి వచ్చింది సార్ నాక్ A+? హాస్టల్లో బెడ్లు లేవు కనీసం. మా హాస్టల్లో అయితే కనీసం సాకెట్స్ కూడా లేవు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా లేవు. అవి కూడా మేము జాయిన్ అయ్యేటప్పుడు వెళ్ళి వైర్ కొనుక్కొచ్చుకోవాలి, ప్లాస్టర్ కొనుక్కొచ్చుకోవాలి, కరెంట్ బోర్డు కొనుక్కొచ్చుకోవాలి. ఇవన్నీ ఎలా చెక్ చేయకుండా నాక్ A++ ఎలా ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్, ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ వల్ల మీకు ప్రైజెస్ పెరుగుతున్నాయి, సో వాళ్ళని ఎంప్లాయీస్ని తీసేస్తే అప్పుడు ప్రైజెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. ఈనాడు పేపర్లో మొన్న రీసెంట్గా 531 పోస్టులు ఖాళీగా ఉన్న యూనివర్సిటీలో వచ్చింది. ట్యూషన్ ఫీజు ఎందుకు తగ్గట్లా? మరి 531 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, ట్యూషన్ ఫీజు ఎందుకు తగ్గట్లా? వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యార్థులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మెస్ ఛార్జీలు తక్కువ వసూలు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. జాతీయ స్థాయిలో ఏయూకి ప్రత్యేక స్థానంతో పాటు న్యాక్ A++ గ్రేడ్ ను సొంతం చేసుకుని సగర్వంగా నిలిచింది. అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు దారుణమైన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.